మీరు కంటిన్యూ చేస్తారా తెలుగు ఇండస్ట్రీలో ఇక మీదట ఎట్లా? అఫ్ కోర్స్ అండి, చేస్తాను. డెఫినెట్గా కంటిన్యూ చేస్తాను. అంటే నేను చెప్పినట్టు గ్యాప్ వచ్చింది సినిమాల్లో, కానీ ఐ వాజ్ ఆల్వేస్ పార్ట్. కానీ అది నాకు అనిపించలేదు ఎప్పుడు, బికాస్ మొత్తం ఫ్యామిలీయే ఇండస్ట్రీయే కదా. సో సినిమాలోనే ఉన్నట్టే ఎప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది. వెళ్ళాలని ఆ కాన్సెప్ట్ అనేది లేదు నాకు. బట్ మళ్ళీ ఈ బిగ్ స్క్రీన్లో మళ్ళీ ఫిల్మ్స్ చేసేది చాలా హ్యాపీగా ఉంది. డెఫినెట్గా కంటిన్యూ చేస్తాను. మంచి సినిమాలు చేయాలి, మంచి క్యారెక్టర్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్ పోర్ట్రే చేయాలని ఉంది. సో 100%. ప్రతినిధి 2 యాక్చువల్లీ ప్రతినిధి 2 సినిమా ఎలక్షన్స్ ముందు రావటం వైసీపీ మీద ఎఫెక్ట్ బాగా పడింది అనిపించింది నాకైతే. మీకేమనిపించింది సార్ మీ సినిమా ఎఫెక్ట్? నాకు తెలియదు అండి, ఎందుకంటే ఇట్ వాస్ టూ లేట్. రిలీజ్ 2 days ముందు రిలీజ్ అయింది. అండ్ సినిమా ఎలక్షన్ సినారియోస్ మీద అయితే సంబంధం లేదు. కాకపోతే అది కొంత బ్యాక్గ్రౌండ్ మొత్తం ఉంది సినిమా. అంటే 2 రోజుల్లో నేను మార్చేయగలుగుతానంటే 5 ఏళ్ళు మారుస్తూనే ఉండేవాడు కదా. సో అప్పటికే జనాలు మార్చారు. సో ఈ అంటే ఇప్పుడు ఉన్నటువంటి స్టార్స్ ఏంటంటే వాళ్ళ సినిమాని ప్రమోట్ చేసుకోవడం కోసం, అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ సంబంధించి చూస్తుంటే వాళ్ళు పిఠాపురంలో ఈవెంట్స్ చేస్తున్న పరిస్థితి ఉంది. మీరు ఎక్కడ చేస్తారా? హిందూపురంలో చేస్తారా? ఒకవేళ ఈవెంట్ చేయాలనుకుంటే, లేకపోతే కుప్పంలో చేస్తారా? ఇలా అంటే ఇప్పుడు నిజంగా యాక్చువల్గా ఈ టీజర్ లాంచ్ వరకే ఆలోచించామండి, ఇంకా వీ డెంట్ థింక్ అబౌట్ దట్. బట్ డెఫినెట్గా ఏంటంటే వీ వాంట్, అంటే హైదరాబాద్తో పాటు ఇటు వరంగల్ కానీ, అటు వైజాగ్ కానీ, తిరుపతి కానీ, ఎవ్రీవేర్ వీ వాంట్ ప్రమోట్ ద ఫిల్మ్. సో ఎక్కడ ఫీజిబుల్, ఆ టైంకి ఎక్కడ కరెక్ట్గా ఉంటుందో అక్కడ చేస్తాం. ఈ స్టోరీ మీకు చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఏజ్ ఎక్కువ చూపించడం, పెట్టడం, పెళ్లి కాలేదు అనేది గతంలో వచ్చిన కాన్సెప్ట్స్ ఉన్నాయి, కానీ ఇందులో ఇంకా డిఫరెంట్గా ఏముండబోతుంది? పర్టికులర్గా శ్రీదేవి గారిని పెట్టారు, అంటే ఆల్రెడీ ఆమె మ్యారీడ్, మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఇది. మేము అసలు ఫస్ట్ చూసినప్పుడు శ్రీదేవి గారు అనుకోలేదు అలా ఆ ఫీచర్ ఉన్నాం. తర్వాత వచ్చి యాంకర్ గారు చెప్పినప్పుడు అవునా శ్రీదేవి గారు షాక్ అయ్యాం మేమైతే. అంటే శ్రీదేవి గారిని తీసుకోవడానికి ఏంటి రీజన్? బాగుంది, చాలా బాగుంది. యాక్చువల్గా ఒరిజినల్ ఏజ్ కంటే 6 ఏళ్ళు కోసేయండి. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. సార్ రవి గారు, సార్ మీరు బాణం నుంచి సోలో వరకు, ప్రతినిధి 2 వరకు రకరకాల ఇష్యూస్ బేస్డ్ సినిమాలు చేశారు. కొన్ని యాక్చువల్గా పెళ్ళి అనేది అంతకు మించిన సమస్య చాలామంది అబ్బాయిలు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో. అయితే ఈ సమస్యని టీజర్ అయి చూస్తుంటే మాకు అసలు పెళ్లి సమస్య కాదు, పెళ్లికి మీరే సమస్య అన్నట్టుంది. ఆ 5 రూల్స్ పెట్టడం అనేది ఏదైతుందో, ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు కానీ, ఈ సినిమా చేసేటప్పుడు కానీ మీరు ఎలా చేశారు ఈ క్యారెక్టర్ని? ఎందుకంటే కొన్ని డిఫరెంట్ కదా, మీకు ప్రీవియస్ మూవీస్ చాలా పొడుస్తుంటాయి. అవునండి, నాకు పెళ్ళి అవ్వలేదు కదా, సో నాకు త్వరగా కరెక్ట్ అయింది. క్యారెక్టర్ని ఎలా చేశారు? సో డెఫినెట్గా ఇది చాలా ఒక పెక్యులర్ క్యారెక్టర్ అండి. పొరపాటున నిజంగా ఈ కథ లాంటిది జరిగితే మాత్రం గుండె అయిపోద్ది వాడికి. సో కొంచెం క్లిష్టంగానే ఉంటుంది. బట్ నేను ఎంజాయ్ చేశాను. తను ఫస్ట్ ఐడియా చెప్పినప్పటి నుంచి నేను ఎంజాయ్ చేశాను ఈ క్యారెక్టర్. సార్ శ్రీదేవి గారు, మేడం 2002లో ఈశ్వర్లో సినిమాలో ఫస్ట్ టైం మన హీరోని చూసాము. మళ్ళీ దాదాపుగా 22 years తర్వాత కూడా మీరు ఇప్పుడు మళ్ళీ హీరోయిన్గా ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? చాలా సంతోషంగా ఉంది. ఎవరికి సంతోషంగా ఉండదు? చాలా 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 సంతోషంగా ఉంది. బట్ నాకు ఈ సినిమా ఇట్లా డిజైన్ నేను ఆల్రెడీ చెప్పాను, వెంకీ గారు చెప్పినప్పుడు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను టు కమ్ బ్యాక్. ఒక గ్యాప్ తర్వాత ఫిలిమ్స్లో నేను ఇది కమ్ బ్యాక్ ఇచ్చాను. సో మళ్ళీ స్క్రీన్ మీద తెలిసినప్పుడు ఇట్లా ఒక మంచి డిజైన్ చేసి ఇట్లా నాకు క్యారెక్టర్ ఇచ్చిన దానికి ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో హోప్ఫుల్లీ అది సినిమాలో బాగా పోర్ట్రే అయి ఉంటుంది. మీరందరూ చూసి చెప్పాలి. కంబ్యాక్ రావడం వేరు, హీరోయిన్గా కంబ్యాక్ ఇవ్వడం వేరు కదా. మీరు హీరోయిన్గా మళ్ళీ రీఎంట్రీ చెప్పండి, ఎక్స్పీరియన్స్ ఎలా? ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అది డెఫినెట్గా బాగుంటుంది. అండ్ మా ప్రొడ్యూసర్స్ బేసిక్లీ చాలా చాలా మంచి ప్రొడ్యూసర్స్ అండి, నిజంగా చెప్పాలి, ఇది ఒట్టిగా చెప్పట్లేదు. చాలా మంచి ప్రొడక్షన్, మంచి డైరెక్షన్ టీమ్. సో ఎవ్వరు ఈ సినిమాలో షూటింగ్ చేసినట్టు ప్రతిరోజు ఒక షూటింగ్ స్పాట్కి వెళ్ళినట్టే ఉండదు. చాలా కూల్గా హ్యాపీగా ఒక ఫ్యామిలీ కలిసి ఎట్లా ఎంజాయ్ చేస్తాము, మా స్క్రిప్ట్ కూడా అట్లానే. సో త్రూ అవుట్ ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో అది నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ నేను ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్కి ఈ సినిమా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో నేను ఫస్ట్ టైం ఇట్లాంటి ఒక క్యారెక్టర్ పోర్ట్రే చేశాను. సో నాకు చాలా కొత్తగా ఉన్నింది అండ్ బాగా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ. శ్రీదేవి గారు ఇక్కడ
స్క్రీన్ మీద అయితే ఫస్ట్ చూస్తుంటే మీరు అని మాత్రం మేము ఎవరూ అనుకోలేదు. సో నేనైతే ఒక సామెత చెప్పాలనిపిస్తుంది. చెప్పండి. చక్కనమ్మ చిక్కినా అందవే అన్నట్లు ఉన్నారు. సీరియస్లీ చాలా బాగున్నారు, అంటే అప్పటికంటే కూడా బాగున్నారు. సో అంటే మీరు బేసికల్లీ సెకండ్ ఇన్నింగ్స్ లో నిజంగానే అందరూ అన్నట్లు హీరోయిన్ గా రారు. ఫస్ట్ మీరు హీరోయిన్ అనగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలు? అదే కదా ఏం చెప్పాలి అని. నాకన్నా ఆయనకి ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది నిజంగా చెప్పాలంటే. నేను ఐ టేక్ సమ్ టైం అంటే కొంచెం నేను ఆలోచించి చేస్తాను అని చెప్పినప్పుడు కూడా అస్సలు వెంకీ గారు, మా డైరెక్టర్ గారు అయితే వదలలేదు. డెఫినెట్గా చెయ్యాలి, మీరు చేస్తారు మ్యామ్, సూపర్గా ఉంటుంది, ఐ నెవర్ డిసప్పాయింట్ యూ ఇన్ దిస్ ఫిల్మ్ అని అన్నారు. సో ఫస్ట్ నేను మళ్ళీ సినిమాలు చేయాలి అని, యాక్చువల్లీ ఈ సినిమాని ఫస్ట్ నాకు రిలీజ్ అవుతుంది, మిగతా సినిమాలు చేస్తున్నాను ఇప్పుడు, బట్ స్టిల్ ఫస్ట్ రిలీజ్ ఐ థింక్ ఇదే సినిమా అవుతుంది. సో చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టీజర్, అదే నేను చెప్పినట్టు టీజర్ చూసినప్పుడు కూడా ఇట్ వాస్ నైస్ టు సీ మై సెల్ఫ్ బ్యాక్. ఇది చాలా మిస్ అయ్యాను డెఫినెట్గా స్క్రీన్ మీద చూడడం అనేది. టీవీ చాలా మధ్యలో ఎప్పుడు చేస్తూ ఉన్నాను. సో గ్యాప్ అనేది నాకు అంత అనిపించలేదు, బికాజ్ ఐ వాజ్ ఆల్వేస్ అ పార్ట్ ఆఫ్ ద మీడియా. సో బట్ ఫిలిం బిగ్ స్క్రీన్ మీద చూడడం అనేది ఇట్స్ సంథింగ్ వెరీ నైస్. సో అది చాలా హ్యాపీగా ఉంది అండ్ ఐమ్ బ్లెస్డ్ అని చెప్పాలండి. సో థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ బాగుందని చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ. రోహిత్ గారు, నరేష్ గారు చెప్పండి సార్. నో టూ లవ్ స్టోరీస్ ఆర్ ది సేమ్. అవును సార్. మీ ఎక్స్పీరియన్స్ తో కరెక్ట్ స్టేట్మెంట్ అంటారా? మీ ఎక్స్పీరియన్స్ తో కరెక్ట్ స్టేట్మెంట్ అంటారా? True. No two stories are the same. Okay. No two love stories are the same. But ఈ సినిమా రిలీజ్కి ప్రమోషన్ ఎలా ఉంటే బాగుంటుందంటే, చాలామంది వాళ్ళ లవ్ స్టోరీస్ అందరిని, మీరు కూడా మీ లవ్ స్టోరీస్ అన్నీ కూడా మాకు ఒక వాట్సాప్ పంపిస్తే అప్పుడు సర్వే చేద్దాం. స్టోరీస్ ఉండవు కదా, ఇది అందరికీ స్టోరీస్ ఉండకపోవచ్చు కదా. స్టోరీస్ అందరికి ఉంటాయండి, చెప్పుకోరు. స్టోరీ ఉండొచ్చు, స్టోరీస్ ఉండకపోవచ్చు. నేను చెప్పుకుంటాను అంతే. ఎనీవే, సో నిజంగా అండి, నో టూ లవ్ స్టోరీస్ ఆర్ ద సేమ్. బట్ ఇలాంటి లవ్ స్టోరీ మాత్రం నాకు తెలిసి, మరి ఇంగ్లీష్లో నాకు తెలియదు కానీ భారతదేశంలో వరకు ఇంతవరకు వెంకీ యొక్క వైల్డ్ ఆలోచన ఇమాజిన్ ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఇది మాత్రం టోటలీ డిఫరెంట్. రోహిత్ గారు, వెంకీ గారు, సరే ఇందాక నుంచి కొస అందరూ కూడా ఏదో ఒక చాలా గుట్టుగా పెట్టి ఉంచుతున్నారు. ఇదేదో ప్రపంచంలో చూడండి, ఇండియాలో చూడండి, ఇంతవరకు వెండి తెర చూడండి అంటున్నారు. అదేమో కొద్దిగా నేను హింట్ ఇవ్వగలరా? సార్ మీరు ఇంటర్వ్యూ చేయండి సార్, ఆయన అంతే అంటారా? కరెక్ట్ క్యాండిడేట్, మీరు ఇంటర్వ్యూ చేయండి. ఒక గంట సేపు ఇంటర్వ్యూ అభివృద్ధి. రోహిత్ గారు, రోహిత్ గారు, అయితే నాది ఒక క్వశ్చన్. యాక్చువల్లీ మీరు చాలా సాఫ్ట్ గా కనిపిస్తారు మూవీస్ లో కానీ బయట కానీ, స్టోరీ ఏమో వైల్డ్ అంటున్నారు. ఎట్లా సెట్ అయింది మీకు? అది చూస్తే చెప్పగలుగుతారండి, అంతే పరిస్థితి అది. అది అంటే దానికి ఐ కెన్ నాట్ డిఫైన్. వన్స్ యూ సీ ద ఫిల్మ్ యుల్ అండర్స్టాండ్ వాట్ యూర్ ఆల్ టాకింగ్ అబౌట్. సో రీజన్ లో 5 క్వాలిటీస్ అన్నారు కాబట్టి, పర్సనల్ లైఫ్ లో కూడా అవే 5 క్వాలిటీస్ ఏంటి? ఇది కామెడీనా లేదంటే? అంటే డెఫినెట్గా ఎవ్రీ వన్ విల్ హ్యావ్ ఒక ప్రీ అజంప్షన్ ఉంటుంది కదా. సో డెఫినెట్గా హౌ యువర్ లైఫ్ పార్ట్నర్ ఉండాలనేది ఉంటుంది. బట్ ఇది కొంచెం క్లిష్టంగా ఉన్నాయి అంతే. సో అంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, బట్ ఇది ఎట్లా తీసుకుంటారో నాకు తెలియదు. బట్ ఓపెన్ అయిపోయి చాలా మందికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో నారా రోహిత్ అంటే చంద్రబాబు గారు సీఎంగా ఉన్న టైంలోనే మూవీస్ చేస్తారు, ఇండస్ట్రీలోకి వస్తారు అనే ఒక టాక్ అయితే ఉంది. దీని మీద చాలా వెబ్సైట్స్ అండ్ ఫిలిం జర్నలిస్టుల కామెంట్ కూడా. సో దీనికి మీరు ఒక క్లారిటీ కావాలి. సో ఫస్ట్ ఐ నీడ్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ అండి, సంతోష్, గౌతమ్ అండ్ రాకేష్. 8 నెలల ముందు గవర్నమెంట్ వస్తుందని తెలుసుకున్నందుకు. సో ఐ షుడ్ థ్యాంక్ రోహిత్ గారు, సార్ అవైలు సార్. ఐఎమ్ గుడ్ అండ్ మీరు ఎలా ఉంటారు? ఫైన్ సార్. సార్ రోహిత్ గారు అంటే కనుక కూల్, ఫన్, ఎమోషన్ ఇట్లా చేసినవన్నీ మీ మంచి హిట్లు. సోలో దగ్గర నుంచి జో అచ్చుతానంటారు. మళ్ళీ మీ కంబ్యాక్కి ఎందుకు ఒక పొలిటికల్ దాంతో రావాల్సి వచ్చింది? అంటే మైండ్ సెట్ అండి. అంటే ఇప్పుడు సమ్మర్లోనే
ఏసీలో అమ్ముతారండి. వింటర్లో సేల్ ఉంటుంది. అవును. సో పొలిటికల్ సీజన్ So, కాబట్టి ఆ ఆ time లో- టైంకి దట్ ఈస్ ద రైట్ ఫిల్మ్ అనిపించింది అంతే. అంటే దానికి పెద్ద క్యాలిక్యులేషన్లు అన్ని యాక్చువల్లీ ఈ సినిమాకి ఎక్కువ రోజులు వర్క్ చేసామండి. ఓకే. ప్రీ వర్క్ కానీ వి టుక్ కేర్ అబౌట్ ద కలర్ ప్యాలెట్స్ ఎవ్రీథింగ్. ఆ సినిమాకి ఇంకా ఏంటంటే ఆ సీజన్ కాబట్టి ఆ టైంలో చేయాల్సి వచ్చింది. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ డెంట్ వర్క్. మీ ఫ్రెండ్ బాగా క్లోజ్ ఫ్రెండ్ శౌర్య, మళ్ళీ మీ కాంబినేషన్లో ఎప్పుడైనా మంచి జోచ్ తన లాంటి సినిమా ఉండబోతుందా? అవసరాలు గారిని అడుగుతానండి, రాస్తారేమో అని సీక్వెల్. అవసరాలు గారిని అడుగుతాను, అదే. దానికి సీక్వెల్ ఏమైనా రాస్తారేమో. దాన్ని కూడా మేము కూడా వెయిటింగ్ అలాంటి సినిమా కోసం. డెఫినెట్గా అండి, శౌర్యతో విష్ణుతో ఎనీ డే మంచి స్క్రిప్ట్ వస్తే ఖచ్చితంగా చేస్తాను. భవిష్యత్తులో మిమ్మల్ని ఏదైనా ఒక మంచి పదవిలో చూసే అవకాశం ఉందా? మీ నాన్నగారి లెగసీ కంటిన్యూ చేయడానికి? ప్రస్తుతానికి అయితే ఇవి చేస్తున్నానండి, ఇవి చేయనివ్వండి. ఇది ఈ ట్రాక్ వేరు, ఆ ట్రాక్ వేరు కదా. సో లెట్స్ సీ అండ్ దర్స్ లాట్స్ ఆఫ్ టైం. 29కి ఇఫ్ ఎవ్రీథింగ్ పర్మిట్స్ అండ్ టైం పర్మిట్స్. 29కి ప్రిపేర్ అవుతున్నారు. మీరు ప్రిపేర్ చేస్తున్నారు ఆల్రెడీ. ఇంకా 5 ఏళ్ళు ఉందండి. కాదు, ముందు ఈ రిలీజ్ శుక్రవారం అయిపోతే ఒక గండం గడుస్తుంది. సినిమా మీకు నచ్చి ఫౌండేషన్ వేసుకోవాలి కదా సార్, ఫౌండేషన్ వేయాలి కదా సార్. ఫౌండేషన్ ఆల్రెడీ ఫ్యామిలీ వేస్తారండి, మనం వెళ్ళడమే లేదు. ముందు ఇక్కడే సరే 29 బిల్డింగ్ కట్టేయండి. సో ముందు ఈ సినిమా బాగుండాలి సార్. Sridevi garu, hi Andy here. I am Babita from Big TV. A big appreciation and a very big congratulations first of all for the coming back to the movies. Chala So అయితే ఈ సినిమా ఫస్ట్ స్టోరీ మీ దగ్గరికి వచ్చినప్పుడు అంటే మిమ్మల్ని అనుకున్నాను అని చెప్పారా, లేకపోతే మీ దగ్గరికి ఈ స్టోరీ వచ్చినప్పుడు మీరు హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ అబౌట్ ద స్టోరీ? అంటే నన్నే అనుకున్నారు అని చెప్తారు, అది ఎవరైనా అంతే చెప్తారు కదా. అంటే నన్ను నిజంగా అనుకుని ఆయన స్క్రిప్ట్ రాసుండరు, అది ఇంపాసిబుల్. బట్ దీన్ని నా ముందు వేరెవరిని అడిగారో నాకు తెలీదు. గుడ్ క్వశ్చన్ అండి, ఫస్ట్ ఆయన్ని అడగాలి. ఇంకెవరెవరిని అప్రోచ్ చేసి అంటే మీ దగ్గర నుంచి తెలుసుకున్న తర్వాత ప్లీజ్ అదే కొంచెం అడగండి ఆయనని. బట్ అదే నన్ను అడిగినప్పుడు ఐ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ అండి, బికాజ్ క్యారెక్టర్ అట్లాంటిది. అండ్ నేను చెప్పినట్టు నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇట్ ఇస్ న్యూ డైమెన్షన్, నేనే పర్ఫార్మెన్స్లో చేయడం కానీ ఎవ్రీథింగ్. సో ఐ రియలీ లైక్ వెంకీ డైరెక్టర్ గారు. ఎట్లా అంటే హీస్ యాక్చువల్లీ నిజంగా వెరీ గుడ్. సినిమా చూసినప్పుడు తెలుస్తుంది. ఐమ్ షూర్ టీజర్లోనే ఆ ఫిల్మ్స్ కనిపించుంటుంది. ఫస్ట్ ఒక న్యూ డైరెక్టర్ లాగా లేరు. దట్ వాజ్ ఐ మీన్ దిస్ వెరీ సర్ప్రైజ్డ్. ఎందుకంటే మొత్తం షూటింగ్ అంత కూల్గా హీ హ్యాండిల్డ్ ఇట్ సో వెల్. చాలామంది ఆర్టిస్ట్ మన సెట్ మీద ఉన్నా కూడా అసలు ఒక్కరోజు కూడా హీ డెంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్, బికాస్ ఫస్ట్ టైం డైరెక్టర్స్లో కొంచెం తెలుస్తుంది కదా, బట్ అట్లా ఏమీ లేదు. చాలా బాగా హ్యాండిల్ చేశారు. సో స్క్రిప్ట్ చెప్పినప్పుడు కూడా హీ హ్యాడ్ ఇస్ క్లారిటీ. అండ్ ఆయన ప్రజెంట్ చేసిన విధానం నాకు మొత్తం ఆ లుక్ బుక్ చూపించిన, లేకపోతే కలర్ ప్యాలెట్, ఎవ్రీథింగ్ ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. సో 100% I was confident నన్ను బాగా చూపిస్తారు అని. సో I was very happy to do this character. Thank you. Sorry. Congratulations on your debut. నాకైతే టీజర్ లో చాలా రోహిత్ గారిని ఇంకా శ్రీదేవి మ్యామ్ గారి పేరింగ్ బాగా నచ్చింది. అండ్ ఎందుకంటే అది చాలా ఏజ్ అప్రోప్రియేట్. యూజువల్ గా హీరోస్ 35 కంటే అబౌవ్ ఉంటే 20s లో ఉన్న హీరోయిన్స్ తో పేర్ చేస్తారు, హీరోయిన్ 35 అబౌవ్ ఉంటే 50s లో ఉన్న హీరోస్ తో పేర్ చేస్తారు. కానీ ఇక్కడ దేర్ ఏజెస్ ఆర్ వెరీ క్లోజ్. అండ్ రియల్ లైఫ్ లో కూడా మోస్ట్లీ అలానే ఉంటది, అంత పెద్ద ఏజ్ గ్యాప్స్ ఎక్కువగా ఉండవు. So where did that come from? How conscious was it? How much can you share about this right now? It is very conscious. Basic casting pratidi it was done with the script. Script lo character ela unte dan batte chesaru, including the age. Meer cheppina age idu kuda it is according to the script. There is nothing wantedly put ante wanted ga chesindi em ledu. Ala comeback ani nenu em anukoledu, but it naturally happened and it happened well. It happened good. థ్యాంక్ యూ. నరేష్ గారు హాయ్. ఈ మధ్య మిమ్మల్ని ఫిల్మ్స్ లో అంటే సుందరానికి, ఇప్పుడు వీరాంజనేయ విహారయాత్ర, సామాజవర్గం, యువర్ లైక్ క్వర్కీ డాడ్. అండ్ అది ఎందుకు ఆడియన్స్, ఐ ఫీల్ లైక్ ఆడియన్స్ ఇస్ రిమెంబరింగ్ దోస్ రోల్స్ సో వెల్, ఎందుకంటే మీ రియల్ లైఫ్ పర్సనాలిటీతో ఎంతో కొంత మ్యాచ్ అవుతుంది. నాట్ లైక్ మ్యాచ్ అవుతుందని, బట్ ఐ ఫీల్ లైక్ దట్ క్వర్కీనెస్ ఇస్ కామన్. సో I'm basically quirky. That's why I'm able to do so many roles. Of course, different shades padtunnai. Very serious roles padtunnai. Entertainment itlanti roles, different quirky dads padtunnai. Nijanga deeniki nenu thanks cheppalsindi mana film industry young directors, including Venki Nimalpudi. Na meeda nammakam itanu chestadu
ఆ టైటిల్ నవరస రాయ అంటే భయం వేస్తుంది నాకు. ఎందుకంటే మొన్న ఒక డైరెక్టర్ని అడిగాను, మొత్తం చెప్పిన రెండోసారి కలిసి ఈ పాత్ర నేను మొయ్యగలుగుతానని మీరు అనుకుంటున్నారా అని. అంటే ప్రతి సినిమా నాకు ఫస్ట్ సినిమా కౌంట్. సో ఈ సినిమా కూడా ఫస్ట్ సినిమాలోనే చూసాను ఫస్ట్ రోజు. తర్వాత యాజ్ టైమ్ వెంట్ వి ఎంజాయ్డ్. ఖచ్చితంగా ఎనీవే నాకు ఒక పర్టికులర్ జానర్ ఇష్టం లేదు. అన్ని జానర్స్ని యాక్సెప్ట్ చేస్తాను, నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారు. నేను ఆడియన్స్ థ్యాంక్స్ చెప్తాను. ఆల్ మై ఐఎమ్ హ్యాపీ టు బీ ద డార్లింగ్ ఆఫ్ యంగ్ డైరెక్టర్స్. But it's so nice to see you in father roles. థ్యాంక్ యూ. రోహిత్ గారు సన్ రోల్ ఇచ్చిన చేస్తాను, రావాలి. నారా రోహిత్ హాయ్ సార్. హాయ్. చాలా ప్లెజెంట్గా ఉంది టీజర్. Thanks. నా క్వశ్చన్ ఏంటంటే, అంటే మీరు 5 years నుంచి డైరెక్టర్ గారితో ట్రావెల్ చేస్తున్నా అన్నారు. సో మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్లు ఏమైనా ఇందులో ఇంక్లూడ్ చేశారా? సీన్స్, మీ ఇన్పుట్స్ ఎంతవరకు ఈ కథ డెవలప్ అయ్యేటప్పుడు? పర్సనల్ ఎక్స్పీరియన్స్ లేవు కానీ బట్ సెన్సిబిలిటీస్ అలైన్ అయ్యాయి. బేసిక్గా కొన్ని క్యారెక్టరిస్టిక్ ట్రైట్స్ ఉంటాయి కదా, సో అవి రాసుకున్నాడు దాంతో. సో ఐ వాజ్ ఓకే. అంటే ఐ డోంట్, నేను బాణం అనే సినిమా నేను 24 అప్పుడు నేను చేశాను. ఇట్ ఇస్ అబౌవ్ మై ఏజ్ యాక్చువల్లీ. బట్ వెన్ ఈ సెట్ దిస్ ఐ వాజ్ ఓకే. ఇలా హెయిర్ రంగు వేసుకోవాలి, ఓపెనింగ్ షాట్ అదే అండి మీదండి, ఓకే ఫైన్, మామూలుగా కూడా వేసుకుంటున్నాం కదా, పర్లేదు. అంటే కొంతమంది హీరోలు అనేటప్పటికీ ఆ ఏజ్ని బయట పెట్టరు కదా, దాచుకుంటారు కదా, మీరు ఓపెన్గా. కాదండి, వికీపీడియా ఓపెన్ చేస్తే తెలిసిపోతుంది. వెంకటేష్ గారు ఇందులో తక్కువ వేస్తారంట కొంచెం వికీపీడియా. నాకు ఎక్కువ ఇస్తారండి ఎవడో. వెంకీ గారు, వెంకీ గారు here అండి. చాలా బాగుందండి టీజర్, చాలా బాగుంది. నాకు అంటే సుందరాకాండ్ అంటే టైటిల్ పెట్టడానికి కారణం ఏంటని అడుగుతుంది. ఎందుకంటే 92లో రాఘవేంద్ర గారు చేశారు, 2008లో బాబు గారు చేశారు. ఆ రెండు కథలను మార్చి మీ కథలో బాగుందని చెప్పి నరేష్ గారు చెప్తున్నారు. చాలా బాగుంది. మాకంటే టీజర్ వరకే తెలుసు. టైటిల్ ఎందుకు సుందరాకాండ్ పెట్టవలసి వచ్చింది? ఇందులో మీరు ఎసెన్స్ ఏమైనా యాడ్ చేశారు అంటే చెప్పగలంటే చెప్పండి. నరేష్ గారు చెప్పిన దానికంటే ఎక్కువ చెప్పండి. లేదండి, బేసిక్గా టైటిల్ పెట్టడానికి అయితే ఒక పర్పస్ ఉంది, అది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. బట్ ఓవరాల్గా కూడా సుందరాకాండ అనేది ఇట్స్ మోర్ అబౌట్ ఎఫర్ట్స్. అంటే అందులో పెద్ద విధ్వంసం ఉంటుంది, మా దాంట్లో అంతేం ఉండదు. కానీ ఇట్ ఈస్ జస్ట్ ఏంటంటే అంత వైలెన్స్లో కూడా దేర్ ఇస్ అ బ్యూటిఫుల్ ఎఫర్ట్. హనుమంతుడు చేసిన బ్యూటిఫుల్ ఎఫర్టే సుందరాకాండ. సో ఇలా మా సిద్ధార్థ్ చేసిన ఒక బ్యూటిఫుల్ ఎఫర్టే సుందరాకాండ. సో ఇద్దరు లెజెండ్స్ రాఘవేంద్ర గారు, వాళ్ళ పక్కన వెంకీ కూడా జాయిన్ అవుతాడా? ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఘంటాపదంగా చెప్తున్నా. ఒక్కొక్క సుందరాకాండకి ఒక విలువ ఉంది. ఈ సుందరాకాండ ఈ డిఫరెంట్ థాట్ని అంత అందంగా చెప్పడమే సుందరాకాండ అండి. యూ విల్ యాక్సెప్ట్ ఇట్ ఆఫ్టర్ యూ సీ ద ఫిల్మ్. అందుకంటే సంతోష్ గారు సార్, సంతోష్ గారు సార్, రోహిత్ గారితో సినిమా తీయడం కోసం సబ్జెక్ట్ వెతికి దొరికిందా, లేకపోతే సబ్జెక్ట్ దొరికాక దీనికి రోహిత్ గారు సూట్ అవుతారు అనుకున్నారా? ఎందుకంటే మీకు రోహిత్ గారితో బంధుత్వం ఉంది కాబట్టి. రెండు కాదండి, బేసికల్గా ఐ మీన్ యాజ్ యూ నో దట్ నేను అన్నయ్య కజిన్. సో వెంకీ కూడా లైక్ నాకు 5 years నుంచి తెలుసు. సో స్టోరీ డిస్కషన్స్లో చాలా ఉన్నాయి స్టోరీస్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద స్టోరీ అన్నమాట. సో దీనికి మంచి కమర్షియాలిటీస్ ఉన్నాయి అండ్ ప్రాపర్ సినిమా ఇది. ఐ మీన్ ప్రాపర్ లవ్ స్టోరీ అండ్ మంచి ఎంటర్టైనర్ ఇది. సో ఐ థింక్ దీస్ ఆర్ రైట్ మూవీ అనిపించింది. సో రోహిత్ అన్న కూడా వెన్ హీ డిసైడెడ్ దట్ హీ వాంట్స్ టు కమ్ బ్యాక్ విత్ దిస్ ఫిల్మ్, నేను ఓకే ఐ థింక్ ఐ షుడ్ బి ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ద జర్నీ అని చెప్పి దెన్ ఇట్ స్టార్టెడ్ లైక్ దట్. యా, రోహిత్ గారు కనుక ఇప్పుడు రెడీ కాను అంటే కనుక ఏం చేసేవారు ఈ సబ్జెక్ట్ ని? కాదండి, హీస్ పార్ట్ ఆఫ్ సినిమా, హీ హాజ్ అ థియేటర్. ఓకే, పుట్టుపర్తిలో ఈజ్ అ పార్ట్ ఆఫ్ సినిమా. చిన్నప్పటి నుంచి సినిమాలోనే పెరిగాడు. సో అండ్ ఈ కథ అప్పటి నుంచి హీస్ బీన్ ట్రావెలింగ్ ఆల్మోస్ట్ 5 years, లాస్ట్ 10 years నుంచి. బట్ ఏంటంటే హీ వాంటెడ్ టు డూ దిస్ ఫిల్మ్, ఐడియా నుంచి. అప్పటికే ఏంటంటే మీ అందరం ఫిక్స్ అయిపోయాను సినిమా చేస్తాను, సన్ జాయిన్ అయ్యాను. సో మీ ఇద్దరి దగ్గర ఆయన జాయిన్ అయ్యారు. వెరీ గుడ్. రోహిత్ గారు అవర్ యూ అండి, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఇట్స్ గుడ్ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ టైం. అంటే 6 years ఎందుకని గ్యాప్ తీసుకున్నారు? అంటే మీకు సరైన కథలు రాలేదా, లేకపోతే మీరు చేయకూడదు అనుకున్నారా, బ్రేక్ తీసుకోవాలనుకున్నారా, ఎందుకని చేయలేదు? అంటే ఇప్పుడు ఆమె అడిగినట్టు అది కోఇన్సిడెన్సా? నువ్వు కోఇన్సిడెన్సే అండి. అంటే ఇప్పుడు 2017-18లో నేను చేసిన సినిమాలు నాకు నచ్చలేదండి. ఐ వాజ్ లైక్ కమర్షియల్ సినిమాలు చేస్తే వర్కౌట్ అవుతాయనే మైండ్ సెట్లోకి వెళ్ళిపోయి ఐ స్టార్టెడ్ డూయింగ్ చాలా డిఫరెంట్ నాకు నచ్చనివి వాడతాయేమో అని చెప్పి చేయడం మొదలెట్టింది.
బట్ ఏంటంటే ఆఫ్టర్ దట్ ఐ రియలైజ్ ఏంటంటే తెలియకుండా ఒక లూప్లో పడిపోయాను. సో బ్రేక్ ఇద్దాం అనేది ఇనిషియల్ ఐడియా, బట్ కోవిడ్ అండ్ దెన్ ఇంట్లో చిన్న ఫ్యామిలీ ఇష్యూస్, సో వాటి వల్ల ఇంకొంచెం డిలే అయింది అంతే. ఇప్పుడు థియేటర్స్ కూడా జనాలు రావట్లేదని అంటున్నారు కదండి, అంటే ఎట్లా తీసుకుంటారు? చిన్న సినిమాలకి రావట్లేదు, ఓన్లీ పెద్ద సినిమాలకే ఓపెనింగ్స్ ఉంటున్నాయి, ఆ తర్వాత మళ్ళీ ఏ సినిమా వచ్చినా కూడా జనాలు రావట్లేదు అని అంటున్నారు కదా ఇప్పుడు. అలా అనేది ఏం లేదండి. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్స్ 3-2 హిందీలో. యు నేమ్ ద బిగ్గెస్ట్ బాలీవుడ్ స్టార్స్, వాళ్ళకంటే ఏంటంటే 3-2 ఇస్ ది బిగ్గెస్ట్ బిజినెస్. అంటే కంటెంట్ మీద నమ్మకం. సో సినిమా బాగుందంటే ఖచ్చితంగా థియేటర్లకు వస్తారు. సో తెలుగులో మీరు సామాజిక వర్గం ఉన్న సినిమా తీసుకోండి, అలా ఎన్నో సినిమాలు, బేబీ, ఎవ్రీథింగ్. సినిమా బాగుంటే ఖచ్చితంగా జనాలు థియేటర్కి వస్తారండి. సినిమాకి పెద్ద చిన్న తేడా తెలియదండి, బాగుందా బాగాలేదా. ఓటీటీ ఇంపాక్ట్ ఉందంటారా? ఓటీటీలో సినిమా వస్తుందండి 3 వారాల తర్వాత, అలా అని చెప్పి ఈరోజు చూడకుండా ఉండలేం కదా. నేను ఇందాక అదే చెప్పానండి, మంచి సినిమా తీయడం వేరే, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం వేరే. అగైన్ ఐమ్ కోటింగ్ సమాజ వర్గంలో థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. చిన్న సినిమా అన్నారు కాబట్టి సినిమాకి చిన్న పెద్ద లేదు, రోజు చెప్పినట్టు. ఈ సినిమా ఇక్కడ ఐఎమ్ మార్కింగ్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ మీరు రాసుకోండి అని చెప్తాను. శ్రీదేవి గారు, మేము ఆల్రెడీ స్క్రీన్ మీద శ్రీదేవి గారిని మిస్ అవుతున్నాం. మీరు ఆఫ్టర్ లాంగ్ టైం ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు, అంటే మీరు కనిపించిన ప్రతిసారి ఒక చరిష్మా